రాడిష్ ఉంది, చుక్కకూర ఉంది, పాలకూర, ఇంకా క్యారెట్లు కూడా తయారైనవి అనుకుంటున్నాను. అవి కూడా కోసేద్దాం ఇప్పుడు. ఈ రాడిష్ అయితే రెడ్ కలర్ అండి, భలే ఉంది అసలు. చిలకడ దుంపలా ఉందండి, ఎంత బాగా ఉందో చూసారా, మంచి రెడ్ కలర్ ఉంది. చుక్కకూర కూడా భలే తయారైంది. ఇదంతా పువ్వు వచ్చేసింది చూసారా, అంటే ముదిరిపోతుంది అనమాట. ఇప్పుడు విత్తనాలు స్టార్ట్ అవుతాయి, సీడ్స్ ఫామ్ అవుతుంది ఇందులో. ఎంత ఆకుకూర ఉందో. ఇది చక్కగా పప్పులో వేసుకోవచ్చు, ఇంకా చుక్కకూర టమాటో వండుకోవచ్చు. సో ఈ పువ్వు కొయ్యడం నాకు ఇష్టం లేదు, కానీ ఇంకా చాలా ఉంది కదా, సో అవి అయితే కొయ్యను. కొన్ని ఇవి పువ్వు కింద ఉన్నాయి కదండి, ఇందులో సీడ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవైతే కొయ్యట్లేదు, వేరే అయితే కోస్తున్నాను. చాలా అవుతుంది అసలు. ఇదంతా కోసేసుకుందాం.